ఓసారి నన్ను అన్నావు, నేను వంశీని నానిని మీకు దమ్ముంటే బెంజి సెంటర్కి రండి, తాడో పేడో తెలుసుకుందాం, కొట్టుకుందాం అంటే వంశీ అన్నాడు. మీడియా వాళ్ళు అడిగితే ఏంటంటే వెంకన్న గారు అన్నారు కదా వెళ్తారా, వెంకన్న అన్నాడు వెళ్తారా అంటే అంటారండి, పోలీసులు వస్తారు కదండి ఆపేస్తారు, వాళ్ళని మమ్మల్ని ఆపేస్తారు, ఏం జరగదు కదా అన్నాడు. సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మా ప్రభుత్వం, మేము వస్తాం బెంచ్ సెంటర్కి, మేము పోలీస్ శాఖకి చెప్తాం, పోలీస్ శాఖను విన్నవించుకుంటాం, మీరు ఎవరిని అవసరస్తులు చేయకండి, వదిలేయండి, ఎవరు బలబలాలు తెలుసుకుంటారు, రోజుకి మీడియా ముందు ఎందుకని రండి, దమ్మున్నవాడు ఎవడన్నా రండి, దమ్మున్నవాడు ఎవడన్నా రండి, మాకు ప్రతిపక్షంలో దమ్ము ఉంది, అధికారం ఉన్నా దమ్ము, అధికారం పెట్టుకొని మేము ఎప్పుడూ చేయము. ఇవాళ అధికారం అడ్డు పెట్టుకొని చేయాలంటే మీరు ఏ పుట్టలో దాక్కున్నా మిమ్మల్ని లాగేవాళ్ళం. బై బర్త్ మాకు దమ్ము ధైర్యం ఉంది, బై బర్త్, అధికారంతో వచ్చిన ధైర్యం కాదు ఇది, లేదా పార్టీలను చూసుకునే ధైర్యం కాదు ఇది. దానికంటాడు ఆ రోజు కళ్ళు తాగిన కోతిలాగా రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో, కళ్ళు తాగిన కోతిలాగా బుద్ధా వెంకన్న మాట వస్తే బెంజి సెంటర్కి రమ్మన్న కొట్టుకుందాం అంటాడు అని. అరే అది కొడితే మొన్న వెనకేసుకొచ్చిన వాళ్ళు అధికారంలో ఎలాగున్నారు, అధికారం లేనప్పుడు ఎలాగున్నారో, మేము అధికారం లేనప్పుడు మేము ఎలాగున్నాము, మా ప్రాణాలు సైతం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకిత భావంతో పనిచేసేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రాణాలు ఇవ్వడానికి మేము వెనకాడం. మేము గొప్పగా చెప్పుకుంటాం, ధైర్యంగా చెప్పుకుంటాం, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం మా అదృష్టం అని చెప్తాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయడం అంటే మేమే కూలి పని చేయట్లా, ఆయన చేసే ఆదర్శాలు మేము చేస్తున్నాం. మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకుంటాం. ఇవాళ ఏరి అధికారంలో మాట్లాడిన వాళ్ళు ఏరి దాని మీద సినిమా బాగుంటుంది. రామ్ గోపాల్ వర్మ మంచి కామెడీ ట్రాక్ ఉంటుంది నీకు.